ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మేల్కొల్పు ప్రార్థనకి మీ అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరొక రోజు దేవుని యొక్క కృపను బట్టి మనం పొందుకున్నాం. ఆయుష్ మనకి ఇవ్వబడింది. మన కన్నులు, మన యొక్క చేతులు, మన యొక్క కాళ్ళు, మన దేహం అంతా కూడా బలము కలిగి ఆరోగ్యంగా ఈ ఆయుష్ను పొందుకున్న స్థితిలోనే చలిస్తూ ఉంది, నడుస్తూ ఉంది. దీనికి మనము ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. దేవుని యొక్క కృపకు మనము కృతజ్ఞులమై ఉండాలి. ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసము అట్టి కృతజ్ఞతలో మిమ్మల్ని ఉంచడం కొరకే ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, కృతజ్ఞత అంటే ఆయన యొక్క మాట వినడం, ఆయన యొక్క మాటను మనము గ్రహించడం, ఆయన యొక్క మాటను మనము ఎరిగి ఉండడం, ఆయన యొక్క మాటను మనము విని ఆ మాట ప్రకారము నడుచుకునుట, ఆ మాట ప్రకారము ప్రవర్తించుట, ఆ మాట ప్రకారము మన యొక్క డైలీ లైఫ్ని లీడ్ చేయట. ఈ వినడం అనేది, ఆయన మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటంటే, ప్రతి ఉదయమున ఆయన వినడానికి బుద్ధి కలగజేస్తాడని. వినే బుద్ధి ఉదయముననే ఆయన మనకి కలగజేస్తాడట. అంటే ఉదయముననే మన చెవులు వినడానికి ఆసక్తిని కలిగి ఉంటాయి. అందుకనే చూడండి, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆ వినేటువంటి ఆ యొక్క గుణాన్ని బట్టి, వినేటువంటి స్వభావాన్ని బట్టి ఆ గ్రామాల్లో మనం గమనించినట్లయితే చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి పాటలు, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి మెసేజ్లు ఆ యొక్క టెంపుల్ పైన వినిపిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఉదయాన్నే అవి వినడానికి బాగుంటుంది. చెవులు కూడా వినగలిగే శక్తిని కలిగి ఉంటాయి. మన మనసు కూడా వినే బుద్ధిని ఆ ఉదయాన్నే కలిగి ఉంటుంది. ఇంకా అది ఎంత దూరమైనా సరే ఉదయాన్నే కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ యొక్క మాటలు దూరం ఉన్న వారికి కూడా అవి వినిపిస్తూ ఉంటాయి. తద్వారా ఆ ఆధ్యాత్మికమైనటువంటి మాటలను బట్టి బలపరచబడి, లేదా ఆ పాటల ద్వారా ఉజ్జీవాన్ని పొందుకొని ఒక చక్కనైనటువంటి రోజును మనము ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ దేవుడు నీకు వినగలిగే చెవులను, వినగలిగే బుద్ధిని ఉదయాన్నే నీకు కలుగజేస్తాడు. కాబట్టి దేవుని యొక్క మాట ఏమై ఉన్నదని వినే ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నదని వినే ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క స్వరము ఏమై ఉన్నదని వినే ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, అలా వినగలిగితే వినుట ద్వారా గొప్ప జ్ఞానం నీకు దొరుకుతుంది. వినడం వలన చక్కటి నిర్ణయాలు, దిశా నిర్దేశమును చేసుకోగలుగుతాం. అన్నిటికి మించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అంటే ఎస్, నేను చేయగలను, ఎస్, నేను సాధించగలను, ఎస్, నేను దీనికి సమర్థుడను, ఎస్, నేను చేయగలిగే ఆ కేపబిలిటీ నాకు ఉంది. ఇలాంటి ఒక విశ్వాసం నీలో కలుగుతూ ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. పర్వతాలను సహితము ఆవగింజంత విశ్వాసము కదిలించగలదట. ఆవగింజంత విశ్వాసమే పర్వతములను సహితము కదిలించగలిగినప్పుడు అచంచలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీవు భూమిని తలకిందులు చేయగలుగుతావు, ఆకాశమును కిందకి రప్పించగలుగుతావు, అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యపరచగలుగుతావు.
ఇక ఎన్నడూ ఎప్పటికీ జరగదనుకున్న దాన్ని సహితము నువ్వు చేయగలుగుతావు, సాధించగలుగుతావు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఉదయముననే వినే ఆ బుద్ధిని బట్టి దేవుని సన్నిధికి రా. దేవుడు నీకు వినే బుద్ధిని కలుగజేస్తున్నాడు. ఉదయం లేవగానే మన యొక్క ప్రారంభం ఫోన్లతో ప్రారంభమవుతుందా? ఏం మెసేజ్లు వచ్చాయి, ఏం మిస్డ్ కాల్లు ఉన్నాయి, ఎవరు ఏ విధమైనటువంటి స్టేటస్లు పెట్టారు, వీటితోనే మీ దినచర్య ప్రారంభిస్తున్నారా? ఇకనైనా మానుకోండి, ఇకనైనా మానుకునే ప్రయత్నం చేయి. ఇకనైనా మానుకుని దేవునికి మాట వినే ప్రయత్నం చేయండి. దేవునికి మాట కొరకు ఆశను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని దేవునికి వాక్యం సెలవిస్తుండగా, ఆ విశ్వాసమును పెంపొందించుకోగలిగే శక్తి దేవునిలో ఒక వాక్యంలో ఉంటూ ఉండగా, ఆ వాక్యం వినడానికి నీ బుద్ధి నిలుపు, ఆ వాక్యం వినడానికి నీ చెవులను నిలుపు. వీలు కుదిరితే ఈ మాటల్ని నలుగురికి షేర్ చేయి. నీవు అనేక మంది స్టేటస్లు చూస్తూ ఉంటావు కదా, నీ స్టేటస్ అనేక మంది చూసినట్లుగా ఇలాంటి ఉపయోగకరమైనటువంటి దేవుని యొక్క మాటలు నీ స్టేటస్లో నీవు మరి పెట్టినట్లయితే అనేక మంది ఈ మాటలు వింటారు. వారు కూడా ఈ మాటలను బట్టి బలపరచబడి దేవుని యొక్క మాటలు వినడం ద్వారా వారు కూడా విశ్వాసములకు వచ్చి విశ్వసించిన దాన్ని బట్టి వారు గొప్ప కార్యాలు చేసి గొప్ప కార్యాలకు వారు ఆద్యులు కాగలుగుతారు. అలాగ నువ్వు ప్రతిదినం ఒక సాధకంగా వాడబడు. ప్రతిరోజు ఒక సరైనటువంటి సాధకంగా వాడబడు. ప్రతిరోజు కూడా ఏ ఒక్కరోజు నిర్లక్ష్యం చేయొద్దు, ఏ ఒక్కరోజు అలసత్వం వద్దు, ఏ ఒక్కరోజు కూడా మరి నిష్ప్రయోజనంగా పోనీయొద్దు. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు కృప చూపించి అనుగ్రహిస్తున్నాడు. ఒక రోజు నీకు ఇవ్వబడాలి అంటే పంచభూతాల యుద్ధాలు జరుగుతున్నాయి, గ్రహాల యుద్ధాలు జరుగుతున్నాయి. వాటి యొక్క స్థితిగతులలో వాటి యొక్క ఉనికిని అవి స్థిరమైన రీతిలో నిలుపుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి స్థితిలో ఈ యొక్క రోజులు, ఈ యొక్క దినములు నీకు అనుగ్రహించబడుతున్నాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత పెద్ద ప్రాసెస్ అవుతోంది ఒక రోజు నీకు రావాలి అంటే. ఇంత పెద్ద ప్రక్రియ జరుగుతుంది ఒక రోజు నీకు రావాలి అంటే. కాబట్టి అంత పెద్ద ప్రణాళికలో నీకు ఒక రోజు ఇవ్వబడుతున్నప్పుడు దాన్ని అంతే విలువైనదిగా గుర్తించి దానికి తగినట్టుగా నీ రోజును నువ్వు ఏర్పాటు చేసుకో. నీ రోజుకు తగినట్టుగా నువ్వు నడుచుకో. నీ రోజుకు తగినట్టుగా నువ్వు మరి ప్రయత్నం చేసి సఫలత సాధించు. నీ రోజుకు తగినట్టుగా మరి దీవెనకరంగా మార్చుకో. నీ రోజుకు తగినట్టుగా దాన్ని ప్రయోజనకరంగా మార్చుకో. నీకు అలాంటి ఆశ ఉంటే కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి కనులు మూసుకోండి. దయగల తండ్రి, కృపగలని దేవా, మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. దేవ, సహాయం దయచేయండి. ఉదయం నీ మాటలు వినే బుద్ధి, వినగలిగే చెవులు మాకు కలిగజేసినందుకు మీ స్తోత్రాలు. వినుట ద్వారా కలిగే విశ్వాసమును బట్టి మేము గొప్ప కార్యాలు చేయడానికి సహాయం దయచేయండి. అసాధ్యం అనుకున్నవి సాధ్యపరుచుకునే రోజుగా ఈ రోజుని మేము సద్వినియోగపరుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. యేసు నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.